హలో హాయ్ గుడ్ మార్నింగ్. అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ పిఠాపురం వెళ్తాము. అక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారంట. సో అది దర్శనం చేసేసుకొని అండ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, చూస్తాము అదంతా వాళ్ళ ఇల్లు అది చూడాలనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి అదొకసారి ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ అటు నుంచి అటు మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈస్ట్ గోదావరి సైడ్ కదా, సో అది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇవన్నీ అవి కూడా నాతో పాటు మీకు చూపించేస్తాను. ఇంక ఇక్కడ నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ కల్లా ప్లాన్ ఏమవుతుందో ఏమో తెలీదు. ఈవినింగ్ కల్లా అయితే మేము నైట్కి ఇంటికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. సో లెట్స్ గో, నాతో పాటు. పిఠాపురం వచ్చేసాము. ఇక్కడ చర్చ్ చూడండి, అసలు పాతకాలపు చర్చ్ అనుకుంటే ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఎంట్రన్స్ లోకి రాగానే కోనేరు మెయిన్ వ్యూ అసలు ఎంత బాగుందో చూడండి. అసలు అమ్మవారి టెంపుల్ నాకైతే బాగా నచ్చింది ఏరియా. వాటర్ దగ్గరికి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం. ఇక్కడ అందరూ స్నానాలు కూడా చేస్తున్నారు. కుకుటేశ్వర స్వామి ఆయన. వ్యూ అయితే చాలా బాగుంది. సరౌండింగ్స్లో కూడా మంచి క్లైమేట్. ఈ కోనేరు చుట్టూతా శివలింగాలు అయితే ఎలా ఉన్నాయో బాగుంది చాలాగా. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. సో లోపల వ్యూ కూడా చూసేద్దాము. అమ్మవారి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు దర్శనం కోసం. దత్తాత్రేయ టెంపుల్కి అయితే వచ్చేసాము దర్శనం చేసుకుంటాకి. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాము టెంపుల్ లోపలికి. గుడి అయితే చాలా బాగుంది. దత్తాత్రేయ స్వామి అయితే దర్శనం చేసేసుకుంటున్నాం. అయిపోయింది. ఇప్పుడు షాపింగ్ ఊరికే చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ డోర్స్కి చూడండి, శక్తిపీఠాల్లో ఒకటి కదా, సో అందుకే ఇట్లా పెట్టారనమాట డోర్స్కి. మళ్ళీ మంచిగా అనిపించింది డోర్స్ అలా ఉండటం. ఓల్డెన్ డేస్లో అట్లానే పెట్టుకునేవాళ్ళు కదా టెంపుల్. దానికి ప్రధానం కూడా ఉంది. ఆఫ్టర్నూన్ సమస్త ఇదంతా మొత్తం. అండ్ షాపింగ్ కూడా ఉందన్నమాట. చిన్న చిన్న కొట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. థ్రెడ్స్, బుక్స్, దుప్పట్లు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. షాల్వాస్, గోశాల చూడండి, ఆవుల్ని కట్టేసి ఎలా మంచిగా డెకరేట్ చేసి పెట్టారో దీన్ని. చూస్తుంటే నాకు నిజంగానే ఒరిజినల్ మనిషి అలా కూర్చున్నట్టు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. చూడండి ఎంత బాగుందో. షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి ఈ బ్రిడ్జ్ మీద అలాగా. మేమైతే బిక్కబోల్ దగ్గర ఉన్న వినాయకుడు స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చెవులో చెప్తారంట మనం ఏమన్నా అనుకున్నా అవి. సో చూస్తాకైతే వచ్చేసాను. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అనమాట ఈ టెంపుల్కి. సో చూద్దాము వినాయకుడు ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి. లోపల కూడా చాలా బాగుంది. క్యూ సెక్షన్ అయితే ఏమీ లేదు, జనాలు కూడా ఎక్కువ ఎవరు లేరనమాట.
అంటే మేము ఎర్లీగా వచ్చేసాం కదా, 9 అవుతుంది ఇప్పుడు. సో చూసుకొని లోపల మొత్తం చూసేద్దాం. ఫైనలీ చెవులో చెప్పాలంట, ఇక్కడ ఆ విగ్రహం చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఉంది అంట, తర్వాత అది పెరుగుతా ఈ సైజ్ అయితే వచ్చిందంట వినాయకుడు. మేమైతే ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నాము, తర్వాత లోపలికి వెళ్ళి చెవులో చెప్పేస్తాను నా కోరిక ఏంటో. టిఫిన్ చేద్దామని ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగామన్నమాట. నేనైతే వేడివేడి దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చేసాను మా బాబు కోసం. సో ఫ్రై అయిపోతుంది, ఇంకేమేమి ఉంటాయో టేస్ట్ చేసేద్దాం. అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో టిఫిన్ చేసేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పంచారామంలో ఒక రామమైన ద్రాక్షారామం టెంపుల్ అన్నమాట. పురాతన కాలంది అన్నమాట ఈ టెంపుల్. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం టెంపుల్ మొత్తాన్ని. చెట్టు చూడండి ఎంత పెద్దదో, పురాతన కాలమైన చెట్టు అంట, ఎప్పటి నుంచో ఉంటుందంట ఈ చెట్టు వచ్చేసి. సో టెంపుల్ లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. అమ్మవారు, సో శివయ్య కూడా ఉన్నారు చూసేయండి. వాటికి ఇక్కడ పూజలు అవి ఇక్కడ చేస్తారన్నమాట. నిత్యం జరిగే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తారు. 5 దాకా 15 రోజుల దాకా ఉంటుంది. పైకెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందంట. సో అందరూ కింద నుంచే వెళ్ళి అయితే స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ కదా చూడండి అసలు ఎంత మంచిగా ఉందో. కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి, మళ్ళీ మొత్తం రీమోడల్ చేస్తున్నారు టెంపుల్ మొత్తాన్ని. పెయింటింగ్ కూడా వేస్తారంట. సో ఆ పైకి వెళ్ళి దర్శనం చేసుకునేది ఇంకో 15-20 డేస్లో అయితే ఓపెన్ అవుతుందంట. మళ్ళీ యాజ్ యూజువల్గానే నార్మల్గా ఇదివరకు ఎలా దర్శనం చేసుకున్నారో అట్లానే దర్శనాలు జరుగుతాయి అంట. లోపల పంతులు గారు చెప్తున్నారు. అడిగితే మేము పైకి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అని అడిగామన్నమాట. ఇదివరకు అభిషేకం జరుగుతుంది. సో చూసేద్దాం. పంతులు గారు రమ్మంటున్నారు మమ్మల్ని, మేము అటు వెళ్తుంటే. పల్లి దగ్గర పంటి ఎక్కుతున్నాం అనమాట. చూడండి బీచ్ వ్యూ. మా కార్ అయితే లోపలికి తీసుకొని వెళ్తున్నారు మా హస్బెండ్. 200 ఛార్జ్ చేశారు అండ్ పర్ హెడ్ వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. చూడండి మొత్తం బర్డ్స్. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను ఎక్కుతున్నాను అనమాట. వాటర్ వ్యూ చూడండి అసలు ఎంత బాగున్నాయో. అండ్ ఇంకొక కార్ కూడా వెళ్తుంది. సూపర్ ఉంది కదా. మీకు నచ్చితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. బాయ్. మా అబ్బాయి బాయ్ చెప్తున్నా. చెప్పు కదమ్మా, చెప్పు. సే బాయ్.
మేమైతే రివర్ క్రాస్ చేసి ఇటు వచ్చేసామన్నమాట. సో మా వెహికల్ మేము కిందకి దించుకుంటున్నాము. ఇక్కడ నుంచి మా జర్నీ వచ్చేసి అయినవల్లి వెళ్తున్నాము. అయినవల్లి టు ఇంకా మధ్యలో ఏమన్నా ప్లాన్స్ ఉంటే చూసుకొని అలా అలా వెళ్ళిపోతాం అన్నమాట.